నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు అక్షయ తృతీయ ఉత్సవ వేడుకలు ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజిల మాల్యాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజామున 4:15 శ్రీ స్వామి అమ్మవార్లకు పంచముక్తాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించి అనంతరం స్వామికి చందనోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ న్యాయవాది టీడీపీ కార్మిక పరిషత్ గౌరవ అధ్యక్షులు పోట్లూరి సైదారావు ముఖ్య అతిథిగా పాల్గొని విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ స్లాబ్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వారు మాట్లాడుతూ నిత్య అన్నదానం జరుగుతున్నటువంటి ఏకైక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇటువంటి ఆశ్రమ నిర్మాణ పనులను రాబోయే రోజుల్లో క్షేత్రంగా ఆవిర్భవిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో జాజుల మాల్యాద్రి, పోట్లూరి సైదారావు, విష్ణుగుండి నగర్ మహిళా భక్త బృందం పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు అక్షయ తృతీయ, ఒక మంచి రోజు. దేవుళ్ళకి చందనంతో పూజలు చేసేటువంటి రోజు. దీనిలో భాగంగా ఈ రోజున ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అంటే సుమారు 580 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శాసనాల ప్రకారం ఈ గుడి నిర్మాణం అనేటువంటిది విష్ణుకుండినులు, ఆ తర్వాత కృష్ణదేవరాయలు గారు ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి చేయడం అనేటువంటి జరిగింది. 580 సంవత్సరాల క్రితము దూరదృష్టితోటి, 500 సంవత్సరాల తర్వాత జనరల్గా ఉండేటువంటి గ్రామాలు ఏ విధంగా ఉంటాయి, దేవుడు అందరికీ ఈ గుడి అనేటువంటిది కనిపించాలనేటువంటి ఒక దూరదృష్టితోటి, మంచి ఫౌండేషన్ తోటి, చాలా నాణ్యమైనటువంటి కట్టుబడితోటి ఈ గుడిని నిర్మాణం చేశారు. కానీ తర్వాత అనేక సంవత్సరాలు మంచి పూజలు ఈ దేవుడు అందుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తర్వాత కాలానుగుణంగా మరి గుడి సుమారు ఒక 200 సంవత్సరాలు నిరుపయోగంగా ఉండిపోయింది. వినుకొండ చరిత్రను చదివినటువంటి గుంటూరులో ఉన్నటువంటి అమ్మా ట్రస్ట్ బాబా గారు వినుకొండ చరిత్రను చదువుతూ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి అనేటువంటిది పురాతనమైనటువంటి గుడి ఉంది, నిరుపయోగంగా ఉంది, దీన్ని మళ్ళా ఈ ప్రారంభించాలని చెప్పి ఆయన స్వయంగా వచ్చేసి ఆయనే స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి గారు ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠ చేసి ఈ రోజు వరకు కూడా పూజా కార్యక్రమం అనేటువంటివి ప్రజల యొక్క ఆదరణతోటి, ముఖ్యంగా మరి దేవుడు అవకాశం ఇచ్చినటువంటి మాల్యాద్రి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ గుడి అనే పూజా కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ముందుకు సాగిపోతూ ఉన్నాయి. సరే, ఈరోజు ఆల్రెడీ ఇప్పటికే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రమం అనేటువంటి దాన్ని ఒకటి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ అనేటువంటిది మరి ఎప్పుడో స్లాబ్ అయిపోయింది. తర్వాత స్టేరు ఈ రోజున ఫస్ట్ ఫ్లోర్కి మరి ఈరోజు స్లాబ్ కార్యక్రమం అనేటువంటిది మా అందరం సమక్షంలో ప్రారంభించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ దేవుడు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసినప్పుడు అనేక వేల మందికి అన్నదానంతో ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మాల్యాద్రి గారు మరి డొనేటర్స్ యొక్క సహకారంతో కానివ్వండి, ఆయన యొక్క సొంత మరి సహకారంతో కానివ్వండి, ప్రతిరోజు కూడా కొంతమందికి అన్నదానం అనేటువంటిది పేదలకి ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఇది భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలి. అందరి యొక్క ఆలోచన ఇది పేదలకి అన్నదానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఎప్పుడూ కూడా దేవుని పట్ల మనం విశ్వాసంతో ఎప్పుడైతే దేవుణ్ణి మనం నమ్ముతామో, ఎప్పుడు కూడా మనకు తెలియకుండానే మనకి అనేక రకాలైనటువంటి మంచి జరిగేటువంటి అవకాశాలు మన కుటుంబానికి మరి ఉంటుందని చెప్పి నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మేమందరం కూడా ఈ దేవునికి విశ్వాసపాత్రులు. మొదటి నుంచి కూడా ఈ దేవుని యొక్క కార్యక్రమంలో మొదటి నుంచి కూడా మన పునఃప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి కూడా ఉన్నాం. ముఖ్యంగా మరి మాల్యాద్రి గారు మరి మొత్తం నెత్తి మీద వేసుకొని మేము ఎప్పుడో ఒకసారి వచ్చి ఇక్కడ కనిపించిపోయేటువంటి వాళ్ళం. విషయాన్ని మొత్తాన్ని కూడా ఆయన నెత్తిన వేసుకొని ఆయన బుధస్కంధాల మీద మోస్తూ మరి దీనికంటూ కొంతమంది సేవ చేసేటువంటి వారిని మరి వాళ్ళందరినీ కూడా తోడు చేసుకొని
ఈ గుడి అదేవిధంగా ఈ యొక్క ఆశ్రమం యొక్క అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నందుకు ప్రత్యేకించి ఆయన అభినందించక తప్పదు. ఆయనకి ఆయన యొక్క సేవా బృందాన్ని మొత్తానికి కూడా. అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇది ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మాణం జరిగితే అనేక మందికి నరసింహస్వామి విశ్వమాత గో సంరక్షణ కార్యక్రమానికి సుమారుగా మార్చి 9వ తారీఖున అంకురార్పణ చేయడం జరిగింది. ఈ రోజుకి రఫ్గా 50 రోజులు అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా స్వామివారి సేవలో ముఖ్యంగా మహిళా సేవకులు మరి కృష్ణవేణి గారు, రమాదేవి గారు, అదేవిధంగా బద్దిక నరసింహారావు గారు, పాటిమిన్ బజారు ఎమ్మని నాగలక్ష్మి గారు, మరి ఆమె పేరు పెద్ద పేరు భూదేవమ్మ అమ్మగారు, అట్లాగే మరి రైలుపేటలో బ్రహ్మరాంబ గారు, మరి పిచ్చయ్య, మరి ఆలయ పూజారులైనటువంటి రాము గారు, తారక్, వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో ప్రతిరోజు కూడా తిరుగుతూ స్వామివారి యొక్క మహిమను ప్రతి ఒక్కరి ఇంటికి మేము వెళ్ళి చెప్పడం జరుగుతుంది. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమం ఈరోజు బాగా రావడానికి రేపు నరసింహస్వామి జయంతి రోజున స్లాబ్ వేయడం జరుగుతుంది. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు స్లాబ్కు సంబంధించిన పనులకు అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా మరి గౌరవనీయులు పట్టణ పుర ప్రముఖులు సైదారావు గారు, ఎక్స్ఐజీపీ వారు చేతుల మీదుగా ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా మహిళా సేవకురాలు ఉషా గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పాల్గొన్నారు. విష్ణుకూడ నగర్ నుంచి కూడా నరసింహస్వామి భక్త బృందం పాల్గొన్నారు. అదేవిధంగా మరి స్టీల్ కొట్టు ఫ్యాన్సీ బజార్ నుంచి వరయ్య గారు, మా సరోజనమ్మ గారు వారి యొక్క భక్త బృందం ఆధ్వర్యంలో మార్కాపురం వాస్తవులందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించి కోరిన కోరికలు కొంగు బంగారంగా అనుకున్న ప్రతి పని జరిగేటువంటి లక్ష్మీ నరసింహస్వామిని అందరూ కూడా దర్శించి ప్రతి పని కూడా విజయవంతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, ఈ వినకొండ నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడవాలని మరి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో మాజీ శాసనసభ్యులు డీసీబీ చైర్మన్గా వారికి నేను అనౌన్స్ చేయడం జరిగింది. వారికి కూడా లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో గౌరవ సభ్యులందరి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, స్వామివారి ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్సుమాంజలి అండి. ఇవాళ లక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం, అలాగే అక్షయ తృతీయ సందర్భంగా, అక్షయ తృతీయ అంటే కూడా అక్షయమైనది, అఖండమైనది మనకి ఇంటికి వచ్చే రోజు అని చెప్పేసి అందరూ బంగారము అవి ఇవి కొంటూ ఉంటారు. నాశనం లేనిదని దీనికి ఒక ప్రతీక. అలాగే ఇవాళ వినుకొండలో వేయించేసినటువంటి అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర మరి వారి బృందంతో ఏర్పాటు చేసినటువంటి విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం 2వ అంతస్తుకు ప్రతిష్ట కోసం, దాని ప్రారంభం కోసం నన్ను పిలిచినందుకు ముందు కమిటీ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏ విధంగా అయితే లక్ష్మీ నరసింహస్వామి వెలిసాడో పురాతనంగా, అదేవిధంగా ఆయన చరిత్ర తెలుసుకోవడానికి ఒక గోశాలను, యాగశాల, లైబ్రరీ, సనాతన ధర్మం గురించి మనం ఈ రోజుల్లో ఎవరు చూసినా కూడా ఫ్యాషన్ ప్రపంచానికి ఉన్నటువంటి వాళ్ళు లేదు మన ఆచారం ఇది, మన సనాతన ధర్మం ఇది అని తెలుసుకోవటానికి, ఆ స్వామి చరిత్ర అయితేనేమి మన హిందూ ధర్మం గురించి తెలుసుకోవటానికి ఇక్కడ ఒక లైబ్రరీని ఏర్పాటు చేయడం అనేది కమిటీ వాళ్ళని హర్షించదగ్గ విషయము. అందుకు నాకు హృదయపూర్వకం ముందుగా కమిటీ వారికి, మాల్యాద్రి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ మర్చిపోతున్నారు మన ధర్మం గురించి. కాదు, ఇది మన ధర్మం, ఇది మన సనాతన ధర్మం అని తెలియజేస్తున్నందుకు ప్రతి ఒక్క విషయంలో మాల్యాద్రి గారు ముందుండి ఇది అని చెప్పేసి మనకి వినుకొండలో అయితేనేమి ఎటువంటి కార్యక్రమానికి కూడా ముందు ఉండి స్వామివారికి నిత్య కైంకర్యాలకు కూడా తను ఉండి చేస్తూ ఇలాంటి గొప్ప విషయాన్ని ఆయన ముందుండి నడిపిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి, ఇటువంటి కార్యక్రమాలు నన్ను భాగస్వామ్యం చేసినందుకు కమిటీ వారికి, భక్త బృందానికి, నా తోటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై లక్ష్మీ నరసింహ, జై జై లక్ష్మీ నరసింహ. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రోడ్డు నుండి నర్సాపేట రోడ్డు వరకు 1 కిలోమీటర్ కు పైగా కాలువ 2 వైపులా కంప చెట్లు మొలిచి రహదారి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులకు అర్జీలు పెట్టిన తర్వాత ఇటీవల 2 వైపులా సర్వే చేసి హద్దులు నిర్ణయించడం జరిగింది. ఎల్ఐసి అధికారులు 4.5 లక్షలు అంచనా వేసి పై అధికారులకు పంపామని తెలియజేశారు. సుదీర్ఘ కాలం నుండి కాలువ మరమ్మతులకు నోచుకోకపోవటం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వినుకొండ మండల తహసీల్దార్ కి అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.